నమస్కారం భవ్య న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. చలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి వెళ్లకుండా చిన్నశంకరంపేట వివోఏలను అరెస్ట్ చేసిన పోలీసులు. తమ న్యాయమైన కోరికలను నెరవేర్చాలని డిమాండ్. వెల్దుర్తి మండల కేంద్రంలో సిపిఎం నాయకుల పాదయాత్ర. మెదక్ జిల్లా కేంద్రం వరకు రోడ్డు వెడల్పు చేయాలని డిమాండ్. చిన్నశంకరంపేట మండలం గౌలపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో తైబజార్ వేలంపాట. 3,48,000 రూపాయలకు తైబజార్ ను దక్కించుకున్న బీరయ్య. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తమ జీతాలు పెంచుతామని ఆశపడ్డామన్న ఆశా వర్కర్లు. మెదక్ చేగుంట రహదారిపై రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం. సంగారెడ్డి జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు. 10 మంది వైద్యులకు షోకాసు నోటీసులను అందజేసి విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సంగారెడ్డి జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలోని బయోమెట్రిక్ హాజరును పరిశీలించారు. ఈ సందర్భంగా సుమారు 10 మంది వైద్యులు క్యాజువల్ లీవులు ఎక్కువగా తీసుకున్నట్లు, రోజువారీ విధులకు గైర్హాజరవుతున్నట్లు కలెక్టర్ గుర్తించారు. వారికి షోకాజ్ నోటీసులు జారీ చేయాలని, ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి సూపరింటెండెంట్ ఆసుపత్రికి లేకుండా ఎక్కువ రోజులుగా విధులు హాజరు కాని వైద్యులను మెడికల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ శాఖ కార్యాలయానికి సరెండర్ చేయాలని సూపరింటెండెంట్ ను ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఆసుపత్రిలోని అన్ని వార్డులను పరిశీలించారు. ఆసుపత్రిలో సిబ్బంది సమయపాలన పాటించాలన్నారు. సిబ్బంది ఉదయం 9:15 వరకు విధులకు హాజరు కావాలని, ప్రతిరోజు సిబ్బంది వైద్యులను హాజరు పరిశీలించాలని ఆసుపత్రి సూపరింటెండెంట్ ను ఆదేశించారు. వైద్యులు సిబ్బంది తమ విధులు బాధ్యతలుగా సక్రమంగా నిర్వర్తించాలన్నారు. ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలను అందించాలన్నారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే వారిపై కఠిన చర్యలు చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఆసుపత్రిలో రోగులకు అవసరమైన అన్ని రకాల వసతులు కల్పించామని తెలిపారు. సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో రోగుల సహాయకులకు కార్పొరేట్ సామాజిక బాధ్యత నిధులు ఉపయోగించి నిర్మించే ప్రత్యేక వసతి భవన నిర్మాణం పనులను వేగవంతంగా పూర్తి చేయాలని ఆరోగ్య శాఖ అధికారులకు ఆదేశించారు. ఆసుపత్రికి వచ్చే రోగులకు తాగునీటి సమస్య తలెత్తకుండా అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. ఆసుపత్రిలో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించడానికి చేపట్టాల్సిన మార్పులపై కలెక్టర్ పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ రోగులతో మాట్లాడారు. రోగులకు ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇన్ పేషెంట్ గా చేరిన వారికి అందిస్తున్న భోజనం, పాలు, బ్రెడ్ ఎలా ఉందని రోగిని అడిగి తెలుసుకున్నారు. రోగులకు నాణ్యమైన పౌష్టికాహారం అందించాలని సిబ్బందికి ఆదేశించారు. అనంతరం ఆసుపత్రిలోని ఫిజియోథెరపీ కేంద్రానికి, దంత వైద్య విభాగాన్ని కలెక్టర్ పరిశీలించారు. ఫిజియోథెరపీ కేంద్రంలో అవసరమైన పరికరాలను, ఏర్పాట్లకు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి సమస్య పరిష్కారం అయ్యేలా చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ అనిల్ కుమార్, వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు. తమ న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలంటూ వివోఏల చలో అసెంబ్లీ ముట్టడికి కార్యక్రమానికి వెళ్లకుండా చిన్నశంకరంపేట పోలీసులు మండలంలోని వివోఏలను అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తమ న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలన్నారు.
తమ న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలంటూ వివోఏల చాలా అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి వెళ్లకుండా చినశంకరంపేట పోలీసులు మండలంలోని వివోఏలను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఈ సందర్భంగా వివోఏల సంఘం మండల అధ్యక్షులు నాగరాజు మాట్లాడుతూ తమ న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని, ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పిస్తూ కనీస వేతనం కల్పించాలని డిమాండ్ చేస్తూ నేడు అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి వెళ్లకుండా ముందస్తుగా పోలీసులు అరెస్ట్ చేయడం హేయమైన చర్య అని మండిపడ్డారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తమ న్యాయమైన డిమాండ్లను నెరవేర్చే వరకు ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వివోఏల సంఘం మండల అధ్యక్షులు నాగరాజు, ఉపాధ్యక్షులు శంకర్, కార్యదర్శి శేఖర్, స్వప్న, మాధవి, సరిత తదితరులు పాల్గొన్నారు. వివోఏల చలో హైదరాబాద్ కార్యక్రమంలో భాగంగా మాకు వివోఏలను మన శంకరవాడ మండల వివోఏల అందరినీ ముఖ్యమైన వాళ్ళని మన పిఎస్ నుంచి వచ్చి ముందస్తు అరెస్ట్ చేయడం జరిగింది. ఇటు కార్యక్రమం ప్రొద్దున హైదరాబాద్ కార్యక్రమంలో భాగంగా మా డిమాండ్ల నెరవేర్చుకోవడానికి కోసం మా కనీస వేతనం, అలాగే ఐడి కార్డులు, ఇన్సూరెన్సు కల్పించాలని వాటి డిమాండ్ల సాధనకై నేడు అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం ఉండే దాని గురించి ముందస్తుగా మన పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చేసి ఇక్కడే ఉంచడం జరిగింది. ఎలాగైనా ప్రభుత్వం మా కష్టానికి తగిన ఫలితంగా శాలరీని, అలాగే ఇన్సూరెన్స్ మరియు ఐడి కార్డులు ఇప్పించాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో సిపిఎం నాయకులు పాదయాత్ర చేపట్టారు. మండల కేంద్రం నుంచి మెదక్ జిల్లా కేంద్రం వరకు రోడ్డు వెడల్పు చేపట్టాలని డిమాండ్ చేశారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో సిపిఎం నాయకులు పాదయాత్ర చేపట్టారు. మండల కేంద్రం నుంచి మెదక్ జిల్లా కేంద్రం వరకు రోడ్డు వెడల్పు చేపట్టాలని డిమాండ్ చేస్తూ గత కొన్ని రోజులుగా గ్రామాల్లో సంతకాల సేకరణ చేపట్టిన సిపిఎం నాయకులు మంగళవారం జిల్లా కేంద్రానికి పాదయాత్ర కార్యక్రమం చేపట్టారు. వెల్దుర్తి స్థానిక అంబేద్కర్ చౌరస్తా నుంచి ప్రారంభమైన పాదయాత్ర మెదక్ జిల్లా కేంద్రం వరకు కొనసాగనుంది. దశాబ్దాలుగా రోడ్డు నిర్మాణం చేపట్టకపోవడంతో తరచూ ప్రమాదాలు జరిగి ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మెదక్ జిల్లా కేంద్రం వరకు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి కడారి నరసమ్మ, సిపిఎం పార్టీ మండల కార్యదర్శి గౌరీ, పార్టీ సభ్యులు ఏ బాబు, టి బాబు, యు వెంకటి, కె సత్యం, పి సాయిలు, లక్ష్మణ్, శ్రీను, బాలయ్య, ప్రశాంత్, నర్సింహులు, వెల్దుర్తి అమాలి సంఘం తదితరులు పాల్గొన్నారు. గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ఈరోజు వెల్దుర్తి నుంచి పాదయాత్ర మొదలు పెట్టడం అనేది జరిగింది. ఎందుకోసం అంటే ఈ పాదయాత్ర వెల్దుర్తి నుంచి మనకు ఉప్పులింగాపూరు, అట్లాగే ఎదులపల్లి, రామాయపల్లి, బండపోసనపల్లి, చెట్టిపల్లి, కలాన్, తిమ్మకపల్లి, బొల్లారం, పిల్లికోటాల దాకా ఈ రోడ్డు చాలా ఇబ్బందికరంగా ఉంది. గత కొన్ని సంవత్సరాల నుంచి పట్టించుకోని పరిస్థితి. గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేసిన రోడే తప్ప దాన్ని ఇప్పటికి కూడా పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు. అంటే గుంతల మాదిరిగా మారిపోయినప్పటికి కూడా రోడ్లలో ఎన్ని ఇబ్బందులు అంటే చాలా ఇబ్బందులు ఏర్పడిన పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ఇలా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. ఇక్కడ ఉన్న స్థానికంగా ఉన్న ఆఫీసర్లు కూడా పట్టించుకోలేని పరిస్థితి. మొన్నటికి మొన్న మేము రిప్రజెంటేషన్లు ఇచ్చినాం, ఎంపీడీఓ గారికి ఇచ్చాము, అట్లాగే సంతకాల సేకరణ కూడా చేశాము. ఇప్పుడు ఈ పాదయాత్రతోనన్నా కనీసము ప్రభుత్వం మేల్కొంటుందేమో అన్న ఉద్దేశంతో ఈ పాదయాత్ర మొదలుపెట్టడం జరిగింది. తక్షణమే ప్రభుత్వం కనుక ఈ రోడ్డును కనుక చేయకపోతే, నిర్మాణం చేయకపోతే, బడ్జెట్ మాత్రం ఇవ్వకపోతే పెద్ద ఎత్తున ఆందోళన పోరాటం చేయడం కూడా సిద్ధంగా ఉంటాం. అన్ని గ్రామాలను ఐక్యతం చేయడానికి ఉద్యమం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఈరోజు వెల్దుర్తి మండల కమిటీ ఆధ్వర్యంలో వెల్దుర్తి నుండి మెదక్ వరకు డబల్ రోడ్ని వేయాలని చెప్పేసి గత 3 రోజుల నుంచి మన వెల్దుర్తి మండల కమిటీ ఆధ్వర్యంలో ప్రజలతోటి సంతకాల సేకరణ చేపట్టింది. అదేవిధంగా స్థానిక అధికారులకు కూడా వినతిపత్రాలు ఇచ్చింది. అయినా ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో చేపడుతున్న సంతకాల సేకరణ తర్వాత అధికారులకు మెమోరాలు ఇచ్చిన తర్వాత కూడా ప్రభుత్వం స్పందించకపోవడం ఇది సరైనది కాదు. మరి గతంలో కూడా అనేక సమస్యల మీద కూడా వెల్దుర్తి కమిటీ ఆధ్వర్యంలో అనేక పోరాటాలు నిర్వహించిన చరిత్ర ఇక్కడ ఉన్నది. మరి వెల్దుర్తి నుంచి ఇక్కడ మెదక్ రోడ్డు వరకు మరమ్మతులు చేపట్టకపోవడం ద్వారా ఇక్కడ ఉన్న ప్రజలు అనేక తీవ్ర ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. అనేక ప్రమాదాలు కూడా జరిగి ఇక్కడ ఉన్న ప్రజలు కూడా, కార్మికులు కూడా అనేక సమస్యలతోటి ఇబ్బందులు పడిన పరిస్థితి ఉన్నది. మరి ఏదేమైనా
ఇక్కడ ప్రమాదం జరిగినప్పుడు పెద్ద ఆసుపత్రి పోవాలంటే ఈ రోడ్డు సరైన సదుపాయం లేకపోవడం ద్వారా కూడా మరమ్మతు చేపట్టడం ద్వారా కూడా మార్గ మధ్యలో ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి కూడా ఉన్నది. మరి ఇక్కడ అనేక ఇబ్బందులు గురి చేస్తున్న మరి ఇక్కడ ప్రభుత్వము, కేంద్రంలో ఉన్న ప్రభుత్వం కానీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈ రోడ్డు యొక్క సమస్యలు పరిష్కారం చేయకుండా నిర్లక్ష్యం చేస్తూ ఉన్నది. మరి దున్నపోతు మీద వాన పడుతున్నట్టున్నది. ఇది పార్టీలకు అతీతంగా మేము ఒకటే చెప్తా ఉన్నాం. సిపిఎం పార్టీగా గత 4-5 రోజుల నుంచి ఇక్కడ కార్యక్రమాలు చేపడుతూ ఉంటే మరి ఇతర పార్టీలు కూడా సహకరించాల్సి పోయి మరి చూస్తూ ఉన్నారు. అది సరైన పద్ధతి కాదు. ఇది ప్రజల యొక్క సమస్య. పార్టీలకు అతీతంగా ఇక్కడ ఉన్న ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కారం చేయాలని చెప్పేసి సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఇలా పాదయాత్ర ప్రారంభమైంది. ఈ పాదయాత్ర ఈరోజు రేపు కొనసాగి స్థానిక కలెక్టర్ గారికి కూడా రిప్రజెంటేషన్ ఇచ్చి ఇక్కడ ఉన్న ప్రజలు కూడా ఈ పాదయాత్రకు సహకరించాలని చెప్పేసి, ఈ పాదయాత్రలో కూడా భాగస్వాములయ్యని చెప్పేసి తెలియజేస్తూ, అదేవిధంగా రాబోయే కాలంలో కూడా ఈ రోడ్డు యొక్క మరమ్మతులు చేపట్టి డబుల్ రోడ్డు వేయాలని చెప్పేసి మేము సిపిఎంగా విజ్ఞప్తి చేస్తున్నాం. అదే నిర్లక్ష్యాన్ని కొనసాగిస్తే ఇక్కడ ఉన్న ప్రజలను కూడా, ఇక్కడ ఉన్న 10-15 గ్రామాల ప్రజలను కూడా ఐక్యం చేసి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు కూడా చేపడతామని చెప్పి తెలియజేస్తూ ముగిస్తున్నాం. వెల్దుర్తి మండల కేంద్రం నుండి మెదకు మెయిన్ రోడ్డుకు కలిసేటటువంటి రోడ్డును డబల్ రోడ్డు చేయాలని చెప్పేసి, అట్లనే ఈ గుంతలు అవన్నీ ఏమీ లేకుండా డబల్ రోడ్డును ప్రభుత్వం వెంటనే నిర్మించాలని చెప్పేసి ఈరోజు వెల్దుర్తి మండల కేంద్రం నుండి పాదయాత్ర ప్రారంభం చేయడం జరిగింది సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో. మరి వెల్దుర్తి నుండి మెదక్ వరకు, పిల్లికొట్టాల వరకు ఈ మధ్యలో ఎదురయ్యేటటువంటి గ్రామాలు, తాండలు అట్లా చూసినప్పుడు 10 గ్రామాల వరకు వస్తున్నాయి. మరి 10 గ్రామాల యొక్క ప్రజల యొక్క సమస్యని ప్రభుత్వం పట్టించుకోకుండా ఇవాళ ప్రభుత్వము నిర్లక్ష్యం చేస్తున్నది. జిల్లాలో 21 మండలాలకు గాను 20 మండలాలకు మండల కేంద్రం నుంచి మెయిన్ రోడ్డు మెదక్ జిల్లా రోడ్డుకు కలిసేటటువంటి రోడ్డును డబల్ రోడ్డు చేసింది. కేవలము వెల్దుర్తి మండలం నుంచి స్టార్ట్ అయ్యే రోడే ఇప్పటి వరకు రిపేరు చేయలేదు. అంటే ప్రభుత్వము ఇక్కడ ఉన్నటువంటి ప్రజల మీద ఇంత నిర్లక్ష్యము, ఇంత కక్షపూరితంగా వ్యవహరిస్తూ ఉన్నది. దీన్ని ప్రభుత్వం వెంటనే స్పందించాలి. ఈ రోడ్డును రిపేరు చేసి ప్రజలకు ఉపయోగకరంగా చేసే విధంగా డబల్ రోడ్డును చేయాలి. అలాగే ఇక్కడ వెల్దుర్తి మండల కేంద్రం నుండి కానీ ఈ పక్క ఈ రోడ్డులో వచ్చేటటువంటి రామయ్యపల్లి, బండపోసన్పల్లి, కొత్తపల్లి, పిల్లికొట్టాల వరకు ఉన్నటువంటి గ్రామాలలో అక్కడ గ్రామాల్లో పండుతున్నటువంటి పంటను జిల్లా కేంద్రానికి కానీ ఇక్కడ మండల కేంద్రానికి కానీ వ్యాపారం కోసం చేసేటటువంటి వాళ్ళు, వ్యాపారవేత్తలు, స్కూల్ పిల్లలు, కాలేజీ పిల్లలు, ఉద్యోగాలకు వెళ్ళే వాళ్ళు, ఇతర పనులకు వెళ్ళే వాళ్ళు, అసంఘటితంగా కార్మికులు ఈ రోడ్డు పైన తిరుగుతున్న సందర్భంలో అనేక మందికి యాక్సిడెంట్లు అయ్యి ప్రాణాపాయం అయిన పరిస్థితి కూడా ఉన్నది. ఈ రోడ్డు మీద వస్తున్నటువంటి సందర్భంలో ఇప్పటికే చాలా మంది చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. మరి అయినప్పటికీ కూడా ప్రభుత్వము ఇక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క, ఈ గ్రామాలలో ఎదురయ్యేటటువంటి రోడ్డు మీద ఉన్నటువంటి ప్రజల యొక్క సమస్యలను పరిష్కరించకుండా ఇంకా ప్రభుత్వము నిర్లక్ష్యం చేస్తూ ఉన్నది. ప్రభుత్వం ఇప్పటికైనా వెంటనే స్పందించి ఈ వెల్దుర్తి నుండి ఉన్నటువంటి గ్రామాల యొక్క రోడ్డును పిల్లికొట్టాల వరకు డబల్ రోడ్డు, తార్ రోడ్డును వేయాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ రోజు స్టార్ట్ అయినటువంటి ఇవాళ పాదయాత్ర రేపటి వరకు జిల్లా కలెక్టర్ ఆఫీస్ కాడికి చేరుతుంది. గ్రామాలన్నీ తిరుగుకుంటూ గ్రామాలలో ఉన్నటువంటి ప్రజలను ఈ పాదయాత్రలో భాగస్వామ్యం చేసుకుంటూ వాళ్ళందరితో కలుపుకొని ఈ రోజు ప్రారంభమై ఈ రోజు నైట్ బండపోసన్పల్లిలో ఉండి రేపు కలెక్టర్ ఆఫీస్ వరకు మధ్యాహ్నం వరకు చేరుకొని అక్కడ ప్రజలందరూ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేయడానికి, అట్లనే అధికారులకు కలెక్టర్ దృష్టికి తీసుకుపోవడానికి పాదయాత్ర ప్రారంభం చేసినాం. కాబట్టి మేము చేపట్టినటువంటి ఇది ప్రజల సమస్య, ఇది పార్టీలకు అతీతంగా ప్రజలందరూ కలిసి రావాల్సినటువంటి సమస్య. కాబట్టి ఈ పాదయాత్రలో ఈ రోజు రేపు జరిగేటటువంటి పాదయాత్రలో ప్రజలందరూ కూడా తమ యొక్క సమస్య మీద కదిలి రావాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అందరూ కదిలి రావాలి. ఈ రోడ్డు బాగా అయ్యేంత వరకు కూడా సిపిఎం పార్టీ నిరంతరంగా పోరాటం చేస్తుందని చెప్పేసి మేము ప్రభుత్వానికి హెచ్చరిస్తాం. నిజాంపేట మండల కేంద్రంలో వివోఏలను నిజాంపేట పోలీసులు ముందస్తు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. వివోఏలకు 26,000 జీతంతో పాటు ఐడి కార్డులను అందించాలన్నారు. నిజాంపేట మండల కేంద్రంలో వివోఏలను నిజాంపేట పోలీసులు ముందస్తు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వివోఏల సమస్యలు పరిష్కరించేందుకు అసెంబ్లీ ముట్టడికి బయలుదేరుతున్న తరుణంలో పోలీసులు అరెస్ట్ చేయడం దారుణమన్నారు. వివోఏలకు 26,000 జీతంతో పాటు ఐడి కార్డును అందించాలన్నారు. గత ప్రభుత్వం వివోఏలను పట్టించుకోవడం లేదని, ఇప్పుడున్న ప్రభుత్వమైన వివోఏల సమస్యలు పట్టించుకుని జీతాలను పెంచేలా చూడాలని ప్రభుత్వాన్ని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో వివోఏల అధ్యక్షురాలు లలిత, కార్యదర్శి రేణుక, సునీత, రామలక్ష్మి, మంగా, నాగరాణి, సుజాత, మంజుల, కవిత, రజత తదితరులు పాల్గొన్నారు. నిజాంపేట మండల పరిధిలోని వివిధ గ్రామాలకు సంబంధించిన వివోఏల మందరము మాకు ఈరోజు హైదరాబాద్లో అసెంబ్లీ ముట్టడి ఉంది.
చేయడం జరిగింది. నిజాంపేట మండలంలో విలేజ్ వారీగా వెళ్ళి ప్రతి వివోను పిఎస్ వాళ్ళు తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో ఆపేయడం జరిగింది. మాకు ఉన్న డిమాండ్లు ఏంటంటే మాకు 26,000 శాలరీ, మమ్మల్ని సెరుపు ఉద్యోగిగా గుర్తించడము, మాకు ఆరోగ్య భద్రత కార్డు ఇవ్వడము, ఐడెంటిటీ కార్డులు కూడా లేవు, ఇప్పటికీ ఐడెంటిటీ కార్డులు కూడా ఇవ్వాలని కోరుచున్నాము ప్రభుత్వాన్ని. గత ప్రభుత్వము అప్పుడు కూడా ఏమీ హామీ ఇవ్వలేరు, మాకు ఒక 5,000 శాలరీ మాత్రం చేసిర్రు, మళ్ళీ తర్వాత పెంచుతామని చెప్పిర్రు. మాకు వివిధ రకాల పనులు చెప్తారు, చేసేది గ్రూప్లకు సంబంధించి పని మాత్రమే చేయమంటారు. బ్యాంక్ లోన్లు ఇప్పియండి, కట్టించండి అని చెప్తారు, కానీ మాకు చాలా రకాల పనులు చెప్తారు. ఆన్లైన్ వర్క్లు కూడా ఉంటాయి, ఆఫ్లైన్ ఉంటుంది, ఆన్లైన్ ఉంటుంది. ఒక సండే అని ఉండదు, ఏది ఉండదు. కాకపోతే మాకు ఈ పనిని చేస్తాం, చాలా కష్టపడుతున్నాం మేము, పనికి తగ్గట్టు ఫలితం లేదు. ఆ ఇచ్చే చాలని జీతంతో మా కుటుంబాన్ని పోషించుకోవడం చాలా ఇబ్బందిగా ఉంది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం దృష్టికి వెళ్తుందని అనుకుంటున్నాము. ఇప్పుడు ఉన్న ప్రభుత్వము అన్ని మహిళలకు సంబంధించే పనులు పెడుతున్నారు, ఏది ఇచ్చినా మహిళలకే అని చెప్తున్నారు. కాకపోతే మహిళలను మోటివేట్ చేయడానికి వివోఏలు ఉన్నారు విలేజ్ వారీగా. వివోఏలకు ఎంతో కొంత శాలరీ పెంచుతాం అనేది లేదు, వాళ్ళను ముందుకు నడిపించడం జరుగుతుంది మహిళలను, కానీ మేము మాత్రము చీకట్లోనే ఉండిపోతున్నాం. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం గుర్తించి మమ్మల్ని మాకెంతో కొంత శాలరీ ఎక్కువ చేసి మాకు సదుపాయాలు కల్పించాలని గవర్నమెంట్ను కోరుచున్నాం. రేణుక ఎల్లమ్మ తల్లిని దర్శించుకుంటే సర్వ పాపాలు తొలగిపోతాయని కొమ్ముల రాజాగౌడ్ రాణి దంపతులు కోరుకున్నారు. మెదక్ జిల్లా కొల్చార మండలం పోతంశెట్టిపల్లిలో నూతనంగా నిర్మించిన శ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయంలో మంగళవారం వారు పూజలు నిర్వహించారు. రేణుక ఎల్లమ్మ తల్లిని దర్శించుకుంటే సర్వ పాపాలు తొలగిపోతాయని కొమ్ముల రాజాగౌడ్ రాణి దంపతులు అన్నారు. ఆదిశక్తి పరశక్తి అయిన ఎల్లమ్మను నమ్ముకుని చేసిన పనులు సత్ఫలితాలు ఇస్తాయని పేర్కొన్నారు. మెదక్ జిల్లా కొల్చార మండలం పోతంశెట్టిపల్లిలో నూతనంగా నిర్మించిన శ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయంలో మంగళవారం కొమ్ముల రాజాగౌడ్ రాణి దంపతులచే శ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయంలో అభిషేకం, అలంకరణ, అర్చన కార్యక్రమాన్ని ఆలయ పురోహితులు, మంత్రోచ్చరణల మధ్య ఘనంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. చిన్నశంకరంపేట మండలం గవలపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో తైబజార్ వేలంపాట నిర్వహించారు. ఈ వేలంపాటలో 14 మంది పాల్గొనగా 3,48,000 రూపాయలకు బీరయ్య అనే వ్యక్తి కైవసం చేసుకోవడం జరిగిందని డీఎల్పీఓ సురేష్ బాబు తెలిపారు. గవలపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో టైబజార్ వేలంపాటలో 14 మంది పాల్గొనగా 3,48,000 రూపాయలకు బీరయ్య అనే వ్యక్తి కైవసం చేసుకోవడం జరిగిందని డీఎల్పీఓ సురేష్ బాబు తెలిపారు. చిన్నశంకరంపేట మండలం గవలపల్లి గ్రామంలో స్థానిక పంచాయతీ కార్యదర్శి సుధాకర్ ఆధ్వర్యంలో గ్రామస్తుల సమక్షంలో వేలంపాట నిర్వహించారు. 14 మంది పాల్గొనగా బీరయ్య అనే వ్యక్తి అధికంగా వేలంపాటకు కైవసం చేసుకున్నాడని తెలిపారు. ఈ కార్యక్రమానికి డీఎల్పీఓ సురేష్ బాబు హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గవలపల్లి పంచాయతీ పరిధిలో తైబజార్ వేలంపాట వేయడం జరిగిందని, వేలంపాటలో 14 మంది డిపాజిట్ చెల్లించి వేలంపాటలో పాల్గొనడం జరిగిందని, 3,48,000 రూపాయలకు బీరయ్య అనే వ్యక్తి కైవసం చేసుకునడం జరిగిందని తెలిపారు. గ్రామ పంచాయతీ నియమ నిబంధనల ప్రకారమే తైబజార్ వసూలు చేయాలని వేలంపాటలో పాల్గొని కైవసం చేసుకున్న వ్యక్తి గ్రామ పంచాయతీ నియమ నిబంధనల ప్రకారం డబ్బులు చెల్లించి పంచాయతీ నియమ నిబంధనల ప్రకారమే డబ్బులు వసూలు చేసుకోవాలన్నారు. గ్రామ పంచాయతీ నియమ నిబంధనలను ఎవరూ కూడా అతిక్రమించకూడదని, తప్పనిసరిగా డబ్బులు వసూలు చేసే సమయంలో గ్రామ పంచాయతీ ముద్రలు ఉన్న రసీదులు ఇస్తూ డబ్బులు తీసుకోవాలన్నారు. గవలపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో నమస్కారం. ఇవాళ గవలపల్లి గ్రామ పంచాయతీలో 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తైబజారు బహిరంగ వేలం వేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ గారు, పంచాయతీ సెక్రటరీ గారు, అలాగే ఇన్ఛార్జ్ ఎంపీఓ గారు, వాళ్ళకి గ్రామస్తులు వేలం పాటలో పాల్గొన్నటువంటి 14 మంది కూడా ఇందులో పాల్గొనడం జరిగింది. ప్రధానంగా ఇవాళ హైయెస్ట్ బిడ్డర్ బీరయ్య గారు 3,48,000 రూపాయలు అత్యధిక పాట పాడి ఆయన వేలం పాటలను గుత్తేదారు హక్కులను పొందడానికి గ్రామ పంచాయతీ వేలం పాటలు నిర్ణయం తీసుకోవడం జరిగింది. అలాగే సెకండ్ హైయెస్ట్ ఉన్నటువంటి సుధాకర్ గారు 347 తోటి రెండవ హైయెస్ట్ బిడ్డర్ గా ఉన్నారు. ఈ ఇద్దరు సంతకాలు కూడా తీసుకోవడం జరిగింది. గ్రామ పంచాయతీ ఏదైతే నియమ నిబంధనలు ఉన్నాయో ఈ రకంగా ఖచ్చితంగా పంచాయతీ కార్యదర్శి గ్రామ పంచాయతీ నిబంధనలు అమలు పరచాలి. అలాగే వేలంపాట్లో పాడినటువంటి మొత్తాన్ని కూడా నిబంధనల మేరకు వసూలు చేసి గ్రామ పంచాయతీ నిధులను నింపాల్సిన అవసరం ఉంటుంది. అలాగే దానికి అనుగుణంగా అవసరమైనటువంటి ప్రజలకు సేవలు అందించే బాధ్యత కూడా గ్రామ పంచాయతీ ఉంది. కాబట్టి పంచాయతీ కార్యదర్శి కూడా ఈ రకమైనటువంటి సూచనలు చేస్తున్నాం. ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ యొక్క తైబజారు వేల మొత్తాన్ని కూడా వసూలు చేసుకుని
ప్రజలకు మరి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సరైనటువంటి మెరుగైనటువంటి సేవలు అందించేందుకు, అలాగే నిబంధనల మేరకు, అలాగే ధరల పట్టికలు అనుసరించిన వాటి మేరకే వసూలు చేసుకోవాల్సిందిగా వాటికి సంబంధించిన రసీదులు కూడా ప్రింట్ చేయించి గ్రామ పంచాయతీ ముద్ర వేయించుకొని వాటి జారీ చేయవలసిందిగా, అలాంటి సైబజారు గుత్తేదారు హక్కులు, ధృవపత్రాలు, సర్టిఫికేట్లు అంతా కూడా రిలీజ్ చేయాల్సిందిగా కోరుతున్నాం. ఈ విషయంలో మరి స్పెషల్ ఆఫీసర్ గారు కూడా కార్యకలాపాలను కూడా పర్యవేక్షించాలని, అలాగే గ్రామ పంచాయతీకి ఇది చాలా అత్యధికంగా వచ్చినటువంటి పాట. గతంలో కూడా మనం ఎప్పుడు కూడా వినలేదు. ఇది పోటాపోటీగా జరిగినటువంటిది. ఇటువంటి పరిస్థితుల్లో కూడా ఈ యొక్క ఆదాయాన్ని ఖచ్చితంగా వసూలు చేయాల్సిన బాధ్యత బిడ్డర్ నుంచి పంచాయతీ కార్యదర్శికి ఉంటుంది. కాబట్టి అవసరమైనట్లయితే నిబంధనల మేరకు చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత కూడా పంచాయతీ కార్యదర్శి. పాటపాడినటువంటి వీరయ్య గారికి కూడా కంగ్రాచులేషన్ చెప్తున్నాం. అలాగే వారు కూడా వారి యొక్క బిజినెస్ నడుపుకుంటూ గ్రామ పంచాయతీకి చెల్లించాల్సినటువంటి మొత్తాన్ని కూడా చెల్లించాల్సిందిగా వారిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. మెదక్ జిల్లా మండల కేంద్రమైన కొల్చారంలోని శివాలయం 5వ వార్షికోత్సవం మంగళవారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. కొల్చారం గ్రామ చరిత్రలోని మొట్టమొదటిసారిగా ఈ కార్యక్రమానికి అంకురార్పణ చేశారు. మెదక్ జిల్లా మండల కేంద్రమైన కొల్చారంలోని శివాలయ 5వ వార్షికోత్సవం మంగళవారం అంగరంగ వైభవంగా జరిగింది. కొల్చారం గ్రామ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ఈ కార్యక్రమానికి అంకురార్పణ చేశారు. వివిధ రకాల పూలతో శివాలయాన్ని అందంగా అలంకరించారు. రంగంపేట ఆశ్రమ పీఠాధిపతి శ్రీ 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 మాధవానంద స్వామి వారి ప్రత్యక్ష పర్యవేక్షణలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా 100 లీటర్ల ఆవు పాలను శివలింగానికి అభిషేకం నిర్వహించారు. అనంతరం 1,00,000 తమలపాకుల చేత ఆంజనేయ స్వామికి అర్చన నిర్వహించారు. ఈ సందర్భంగా 1000 మినపవడలను తయారు చేసి ఆంజనేయ స్వామికి వివిధ విగ్రహాలకు నైవేద్యంగా సమర్పించారు. అన్నదానం పెద్ద ఎత్తున నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శివాలయ ఉత్సవ కమిటీ సభ్యులతో పాటు సంఘమిత్ర యువజన సంఘం సభ్యులు, గ్రామ ప్రజలు, మహిళలు, పెద్దలు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దీంతో అక్కడ ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. नमस्ते अस्तु भगवन् विश्वेश्वराय महादेवाय त्र्यंबकाय त्रिपुरान्तकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमः। नमो हिरण्यवाहवे सेनान्ये दिशाञ्जपतये नमो नमो वृक्षेभ्यो हरिकेशेभ्यो। కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఆశా వర్కర్ల జీతాలను పెంపు చేస్తామన్నారన్నారు ఆశా వర్కర్ల సంఘం చినశంకరంపేట మండల అధ్యక్షురాలు దేవమ్మ. చినశంకరంపేట మండల కేంద్రంలోని మెదక్ చెగుంట రహదారిపై రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను ఆశా వర్కర్లు దగ్ధం చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఆశా వర్కర్ల జీతాల పెంపుతో పాటు వారి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడం జరుగుతుందని ముఖ్యమంత్రి హామీ ఇవ్వడం జరిగిందని, అధికారంలోకి వచ్చి 18 నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు ఆశా వర్కర్ల కోసం మాట్లాడకపోవడం బాధాకరమని ఆశా వర్కర్ల సంఘం చినశంకరంపేట మండల అధ్యక్షురాలు దేవమ్మ అన్నారు. చినశంకరంపేట మండల కేంద్రంలోని మెదక్ చెగుంట రహదారిపై తహసీల్దార్ కార్యాలయం సమీపంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను ఆశా వర్కర్లు దగ్ధం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికారంలోకి రాగానే ఆశా వర్కర్లకు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి తగిన వేతనం ఇవ్వడం జరుగుతుందని సూచించారని, అధికారంలోకి వచ్చి 18 నెలలు గడుస్తున్న ఇప్పటి వరకు ఆశా వర్కర్ల కోసం మాట్లాడకపోవడం సిగ్గుచేటని, ప్రస్తుత అసెంబ్లీ సమావేశాలు నడుస్తున్నందున సమావేశంలో ఆశా వర్కర్ల కోసం మాట్లాడి వారికి అన్ని రకాల సదుపాయాలు కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఆశా వర్కర్ల కోరికలను నెరవేర్చకపోతే ఆందోళన మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఆశా వర్కర్ల న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని చలో అసెంబ్లీ కార్యక్రమానికి పిలుపునిస్తే 2 రోజుల పాటు ఆశా వర్కర్లను పోలీస్ స్టేషన్లో ఉంచడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్ల సంఘ మండల అధ్యక్షురాలు దేవమ్మ, నాగమణి, లలిత, సూర్యకళ, కల్పన, యేసుమణి, అనిత, రాజమణి, శోభ, జ్యోతి, ఊర్మిళ, యేసుమణి, రాజమణి తదితరులు పాల్గొన్నారు. మరి 24వ తారీఖు రోజు కమిషనర్ ఆఫ్ ముట్టడి ఉంది కాబట్టి ఆశా వర్కర్లను 23వ తారీఖు రోజు ఉదయమే అరెస్ట్ చేసి మరి పోలీస్ స్టేషన్లలో మహిళలను చూడకుండా అర్ధరాత్రి దాకా పెట్టడం జరిగింది. 2 రోజుల పాటు వాళ్ళ కస్టడీలో ఉంచుకొని మరి వదిలిపెట్టినారు. ప్రభుత్వము ఆశా వర్కర్లు అంటే ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా వహిస్తుందో మాకైతే తెలియదు. కానీ అసెంబ్లీలో ఆశా వర్కర్ల కోసము మరి మాట్లాడడం లేదు. ఆశా వర్కర్లుగా ఒక బడ్జెట్ కూడా కేటాయించడం లేదు. ఆశా వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులు గుర్తించాలి, ప్రమాద బీమా కల్పించాలి, ఉద్యోగ భద్రత కల్పించాలి. మరి ఏది లేకుండా వెట్టి చాకిరీ ప్రభుత్వం మాతో చేపిస్తుంది. మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గత టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మాకు మద్దతుగా ఎన్నో మాటలు చెప్పిండు. మరి నేను అధికారంలోకి వస్తే ఆశా వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తానని మాట ఇచ్చిండు. మరి మాట ఇచ్చిన ఇప్పుడు సంవత్సరంన్నర దగ్గరికి వస్తుంది కాబట్టి అయినా కానీ మా కోసం ఇంకా మాట్లాడాలి. మరి కమిషనర్ ఆఫ్ ముట్టడిలో ఆశా వర్కర్లను ఎన్నో చిత్రహింసలు పెట్టిరు. మరి చిత్రహింసలు పెట్టి కొట్టడం జరిగింది. మహిళలను చూడకుండా మరి పోలీసులు కూడా కొట్టడం జరిగింది. లేడీ కానిస్టేబుల్ కాకుండా మరి మగవాళ్ళతో కూడా కొట్టడం జరిగించింది. ఎన్నెన్నో పిఎస్సీలకు తరలించి ఆశా వర్కర్లు నానా ఇబ్బందులకు గురి చేశారు. కాబట్టి ఈరోజు ప్రభుత్వం యొక్క దిష్టి బొమ్మను మా శంకరంపేట మండల కేంద్రం ముందు దిష్టి బొమ్మను దగ్ధం చేస్తున్నాము. ప్రభుత్వము మా పట్ల ఎటువంటి నిర్ణయం తీసుకోకపోతే మా సమ్మెను ఇంకా ఉధృతం చేస్తామని ఆశా వర్కర్లు మేమందరము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాము. నిజాంపేట మండల కేంద్రంలోని స్థానిక గ్రామ పంచాయతీ ఆవరణలో మంగళవారం 2025-26కు సంబంధించిన తైబజార్ వేలంపాటను మండల ప్రత్యేక అధికారి రమ్యశ్రీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ వేలంపాటను బండారి చంద్రయ్య 2,21,000కు కైవసం చేసుకున్నారు. నిజాంపేట మండల కేంద్రంలోని స్థానిక గ్రామ పంచాయతీ ఆవరణలో మంగళవారం 2025-26కు సంబంధించిన తైబజార్ వేలంపాటను మండల ప్రత్యేక అధికారి రమేశ్రీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ వేలంపాటలో గ్రామస్తులు 7 పాల్గొనగా గ్రామానికి చెందిన బండారి చంద్రయ్య వేలంపాటలో 2,21,000కు తైబజార్ కైవసం చేసుకున్నాడు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనల ప్రకారం తైబజార్ వసూలు చేయాలని, ఎక్కువ తైబజార్ వసూలు చేసినట్లయితే చర్యలు తీసుకుంటామన్నారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి నర్సింహులు, వెంకట నరసింహారెడ్డి, కరోబార్ కొండాలరెడ్డి గ్రామస్తులు పాల్గొన్నారు. తైబజార్ వేలం వేయడం జరిగింది. ఇందులో 7 పాల్గొన్నారు. అందులో ఎక్కువ పాట పాడి చెన్నం గారు 2,21,000 గెలుచుకున్నారు. ప్రభుత్వం వారు విధించిన నియమ నిబంధనలకు లోబడి ఈ వేలం పాటలో పాల్గొని దానికి సంబంధించి ఎక్కువ డబ్బులు వసూలు చేయకుండా నియమ నిబంధనలు పాటించాలని తెలియజేయడం జరిగింది. సిద్దిపేట జిల్లా జగదేపూర్ మండలంలోని మాందాపూర్ గ్రామానికి చెందిన కాకిపడగల అరవింద్ ఆదివారం చెరువులో పడి మృతి చెందారు. విషయం తెలుసుకున్న మాందాపూర్ మరియు పలుగడ్డ గ్రామాల ప్రజలు ఫ్రెండ్స్ గ్రూప్ అరవింద్ కుటుంబాన్ని పరామర్శించి వారి కుటుంబానికి 50 కేజీల సన్న బియ్యాన్ని అందించారు. సిద్దిపేట జిల్లా జయదేపూర్ మండలంలోని మాందాపూర్ గ్రామానికి చెందిన కాకిపడగల అరవింద్ ఆదివారం రోజున చెరువులో పడి మృతి చెందిన విషయం తెలుసుకున్న మాందాపూర్ మరియు పలుగడ్డ గ్రామ ఫ్రెండ్స్ గ్రూప్ అరవింద్ కుటుంబాన్ని పరామర్శించి వారి కుటుంబానికి 50 కేజీల సన్న బియ్యాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఫ్రెండ్స్ గ్రూప్ సభ్యులు మాట్లాడుతూ అరవింద్ చనిపోవడం చాలా బాధాకరమని, అరవింద్ తల్లిదండ్రులను పరామర్శించి అలాగే తమ వంతు ఈ చిన్న సహాయం చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో లింగాల గణేష్, నర్రా నర్సింహులు, నర్రా కృష్ణ, పిట్టల అంజీ, నర్రా నరేష్, గువ్వా రాజు, నర్రా నవీన్, నర్రా విజయ్, లింగాల రమేష్, ఆర్ముల నాగరాజు, నర్రా అజయ్, ఆర్ముల నరేష్, లింగాల అజయ్ తదితరులు పాల్గొన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలంలోని సింగాటం ప్రాథమిక పాఠశాలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని జిల్లా సెక్టోరియల్ ఆఫీసర్ భాస్కర్ మరియు మండల విద్యాధికారి వై కృష్ణ చేతుల మీదుగా ప్రారంభించారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి అన్ని ప్రాథమిక పాఠశాలల్లో చదువులో వెనుకబడిన విద్యార్థులకు ఏఐ ఆధారంగా విద్యాబోధన చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలంలోని సింగాటం ప్రాథమిక పాఠశాలలో ఈ రోజు ఏఎక్స్ఎల్ ఫర్ ఎఫ్ఎల్ఎన్ లో భాగంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని జిల్లా సెక్టోరియల్ ఆఫీసర్ శ్రీ భాస్కర్ సార్ మరియు మండల విద్యాధికారి వై కృష్ణ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన సమావేశంలో సెక్టోరియల్ ఆఫీసర్ భాస్కర్ మాట్లాడుతూ చదువులో సాంకేతికతను జోడించి విద్యార్థులకు విద్యాబోధన చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తుందని, వచ్చే విద్యా సంవత్సరం నుంచి అన్ని ప్రాథమిక పాఠశాలల్లో చదువులో వెనుకబడిన విద్యార్థులను ఏఐ ఆధారంగా విద్యాబోధన చేయాలని నిర్ణయించిందని, దాంట్లో భాగంగానే ఈ రోజు సింగాటం ప్రాథమిక పాఠశాలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని ప్రారంభించడం జరిగిందన్నారు.
గ్రామాల్లోని తల్లిదండ్రులందరూ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని, ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుందన్నారు. అనంతరం మండల విద్యాధికారి కృష్ణ మాట్లాడుతూ జూన్ నెలలో అన్ని ప్రాథమిక పాఠశాలలకు 5 కంప్యూటర్లను ప్రభుత్వం అందజేస్తుందని, వాటిని సద్వినియోగం చేసుకుని విద్యతో పాటు సాంకేతిక విద్యను కూడా విద్యార్థులకు నేర్పించి వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలన్నారు. ఈ కార్యక్రమంలో అహ్మదీపూర్ కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయులు సుగుణాకర్, స్థానిక ఉన్నత పాఠశాల మరియు ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు శ్రీధర్ రెడ్డి, సంతోష్ మరియు ఏఎంసీ డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, గ్రామ ప్రజలు కృష్ణారెడ్డి, రాజశేఖర్, పాఠశాల ఉపాధ్యాయులు కుకునూరి శేఖర్, యశోదా కృష్ణ, విద్యార్థులు పాల్గొన్నారు. ఒకసారి బాగా గుర్తు చేసుకొని చెప్పండి. డోరేమాన్ ఏం చేస్తాడు? మీరు చూస్తారు కదా డోరేమాన్. ఎంతమంది డోరేమాన్ తెలుసు? డోరేమాన్ ఏం చేస్తాడంటే ఏ ప్రాబ్లం వచ్చినా సరే తక్కువ ఒక చిట్కా తీస్తాడు, పని చేస్తాడు కదా. సరే ఎగరాలంటే ఆయనకు పంకలు వచ్చి ఎగురుతాడు. సడన్ గా నీళ్ళలో ఎదాలంటే ఆయన దగ్గర ఒక మెషిన్ వస్తుంది, ఎగురుతాడు. అట్లా అని చాలా ప్రాబ్లం. ఇప్పుడు మీకు డోరేమాన్ అంటే ఇష్టం కదా, వెరీ గుడ్. మాకు కూడా కొంతమంది డోరేమాన్ ఉన్నారు. మీరే మా డోరేమాన్లు. మీరు ఎందుకు అని అనుకుని చెప్తా. ఎందుకు మీరు మాకు డోరేమాన్లు ఎందుకు చెప్పన్నా? ఇప్పటిదాకా మేము చాలా కష్టపడ్డాం రా. మాకు ఇంకా అన్ని సమస్యలే, దగ్గర రేపు అన్ని సమస్యలే, మాకు అన్నిటికీ ప్రాబ్లమ్సే. అంటే మాకు వచ్చిన ప్రాబ్లమ్స్ ఎవరు సాల్వ్ చేస్తారు తెలుసా? మీరు డోరేమాన్లు. అవి నమ్ముతలేదా? ఇప్పుడు మనం సినిమాలలో చూస్తాం కదా, ఒక డాక్టర్ ఉంటుంది, ఒక డాక్టర్ ఊర్లో పోయి మొత్తం అందరికి ఫ్రీగా ట్రీట్మెంట్ ఇస్తుంటారు, అందరికి సహాయం చేస్తారు. ఆ డాక్టర్లు మీ లోపలనే ఉన్నారు, లేరా? ఉన్నారు కదా. ఓ సినిమాలో హీరో బార్డర్ ఫైటింగ్ చేస్తుంటాడు వెషికల్ పట్టుకొని. ఇప్పుడు ఆ హీరో మీరు లేరా? ఇది ఉన్నారు కదా, ఉన్నారా లేదా? ఉన్నారు కదా. ఒక టీచర్ ఊర్లలో పోయి పని చేస్తూ ఉంటుంది, కష్టపడుతుంటది, ఇంటింటికి తిరుగుతుంటది. మీలో కూడా హై స్కూల్స్ కాంపౌండ్ లో ఉన్న ప్రైమరీ పాఠశాలను సెలెక్ట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని భుజ స్కంధాల్లో మోస్తూ మన జిల్లాలో మరి ముందుకు తీసుకెళ్లడానికి సిద్ధమైన మన సెక్టోరియల్ అధికారి గౌరవనీయులు భాస్కర్ సార్ గారికి, మిత్రుడు కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు సుగుణాకర్ సార్ గారికి, మిత్రుడు స్థానిక హై స్కూల్ హెచ్ఎం గెజిటెడ్ హెచ్ఎం శ్రీధర్ రెడ్డి సార్ గారికి, ఏఎంసీ అగ్రికల్చరల్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ శ్రీనివాస్ గౌడ్ గారికి, స్థానిక ప్రముఖులు పెద్దలందరికీ, పాఠశాల ప్రధానోపాధ్యాయులు సంతోష్ సార్ గారికి, శేఖర్ సార్ గారికి, యశోదా కృష్ణ గారికి మరి ఈ కార్యక్రమం ప్రారంభించడానికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇదొక మంచి శుభ పరిణామం విద్యార్థులకు. ఎందుకంటే విద్యార్థుల యొక్క అభ్యసన స్థాయిలు పెంచడానికి ఈ కార్యక్రమాన్ని అడాప్ట్ చేసుకోవడం జరిగింది. అంటే మనము అకాడమిక్ ఇయర్ ప్రారంభంలో విద్యార్థులు ఏ స్థాయిలో ఉన్నారని ఈ ఎఫ్ఎల్ఎన్ ద్వారా మనం ఏం చేస్తున్నాం, బేస్ లైన్ టెస్ట్ అనేది కండక్ట్ చేసుకుంటున్నాం. తెలుసు కదా మీ అందరికీ. బేస్ లైన్ టెస్ట్లో మీరు ఏ స్థాయిలో ఉన్నారో నిర్ణయం జరుగుతుంది. మిమ్మల్ని 3 గ్రూపులుగా డివైడ్ చేస్తారు. పర్ఫార్మర్స్, పీర్ లెర్నర్స్ అని, టీచర్ సపోర్ట్ లెర్నర్స్ అని. ఈ 3వ గ్రూప్ ఏదైతే ఉందో టీచర్ సపోర్ట్ చేస్తేనే నేర్చుకోగలిగే స్థాయిలో ఉన్నవారు. ఈ 3వ గ్రూప్ పిల్లల కోసమే మరి ఏఐ టూల్స్ అనేది తీసుకురావడం జరిగింది. కంప్యూటర్ ద్వారా మీ యొక్క అభ్యసన స్థాయిలను పెంచడానికి, లెర్నింగ్ లెవెల్స్ను పెంచడానికి మరి ఈ కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది. అయితే మొట్టమొదటిగా మన మండలంలో పెంచడ్, బూరుపల్లి అవి హై స్కూల్ కాంపౌండ్లో ఉన్నాయి కాబట్టి వాటిని తీసుకోవడం జరిగింది.
అక్కడ ప్రారంభించడం జరిగింది. అప్పుడు మరి నాకు శేఖర్ సార్ అయితే ఫోన్ చేయడం జరిగింది. మేము ముగ్గురం అనుకొని ఇక్కడ కూడా మా స్కూల్లో కూడా మరి సిస్టమ్స్ మేము రెడీ చేసుకుంటాం సార్, మా దగ్గర కూడా ప్రారంభం. భవ్య న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. చలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి వెళ్లకుండా చిన్నశంకరంపేట వివోఏలను అరెస్ట్ చేసిన పోలీసులు. తమ న్యాయమైన కోరికలను నెరవేర్చాలని డిమాండ్. వెల్దుర్తి మండల కేంద్రంలో సిపిఎం నాయకుల పాదయాత్ర. మెదక్ జిల్లా కేంద్రం వరకు రోడ్డు వెడల్పు చేయాలని డిమాండ్. చిన్నశంకరంపేట మండలం గౌలపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో తైబజార్ వేలంపాట. 3,48,000 రూపాయలకు తైబజార్ ను దక్కించుకున్న బీరయ్య. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తమ జీతాలు పెంచుతామని ఆశపడ్డామన్న ఆశా వర్కర్లు. మెదక్ చేగుంట రహదారిపై రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. నమస్కారం.